ఈ మూవీ న్యూస్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ పూర్తి చేసినందుకు. వావ్, వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాగో మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ పూర్తయ్యాయి కాబట్టి నేను ముందు చెప్పినట్టుగానే ఒక Q&A వీడియో తీసుకుని వస్తాను. అందుకు మీరు ఈ వీడియో కింద మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడగండి. ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అయినా కింద కామెంట్ చేసి అడగండి. వాటికి తప్పకుండా నేనైతే ఆ Q&A వీడియోలతో ఆన్సర్ ఇస్తాను. ఇంకా దానితో పాటు ఎలాగో ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా చేస్తాను అన్నాను కదా, అందుకు ఆ వీడియోలో నా ఫేస్ కూడా రివీల్ చేస్తాను. అందుకు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియో కొంచెం లేట్ రావచ్చు కానీ వెయిట్ చేయండి. సో నా ఫ్రెండ్స్, ఇంకా మూవీ న్యూస్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఈ వీక్ అయితే నిజంగా చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. స్పైడర్-మ్యాన్ నో వే హోమ్ నుండి, డాక్టర్ స్ట్రేంజ్ నుండి చాలా మేజర్ అప్డేట్స్. ఇంకా దానితో పాటే బ్యాట్మ్యాన్, బ్యాడ్ గర్ల్, పీస్ మేకర్, ఇంకా వీటితో పాటే మన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 నుండి అఫీషియల్ రిలీజ్ డేట్, ఇంకా వీటితో పాటు చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకా అందుకు మీరు ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే ప్రతిసారి లాగానే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో 100K కావడానికి కేవలం 90K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి అందుకు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మన షార్ట్ ఛానల్, మన సోషల్ మీడియా హ్యాండిల్స్ తప్పకుండా వీళ్ళు ఫాలో కండి. సరే నా ఫ్రెండ్స్, నాకు తెలుసు సోదకు అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఫస్ట్ మనం మాట్లాడదాం డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మ్యాడ్నెస్ మూవీ గురించి. ఎందుకంటే లాస్ట్ వీక్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి మార్కెట్ మొత్తంలో ఈ మూవీ హైప్ ఇంత అంతా లేదు. ఇంకా ఇప్పటి వరకు మీరు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ చూసే ఉంటారు. ఇంకా ఆ ట్రైలర్ లో మీకు ఈ క్యారెక్టర్ అయితే గుర్తే ఉంటుంది. ఎందుకు గుర్తులేదు? ఈ క్యారెక్టర్ మీద ఎవరు అని చెప్పి 2-3 వీడియోస్ తీసావు కదా. చేశాను ఈ క్యారెక్టర్ మీద 2-3 వీడియోస్. కానీ ఈ క్యారెక్టర్ కూడా అంతే కన్ఫ్యూజన్గా అయితే ఉంది కదా. కొంతమంది దీన్ని ఐరన్ మ్యాన్ అంటున్నారు, మరి కొంతమంది నాలాంటి వాళ్ళు దీన్ని కెప్టెన్ మార్వెల్ అంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఇదంతా చూసి మార్వెల్ వాళ్ళు ఫ్యాన్స్ మధ్యలో ఇంకా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలి అని వాళ్ళు ఈ క్యారెక్టర్ సంబంధించి 4K ఇమేజ్ అయితే షేర్ చేశారు. దాన్ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక్కడ ఫ్యాన్స్ ఈ 4K ఇమేజ్ చూసిన తర్వాత కూడా ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ క్యారెక్టర్ కెప్టెన్ మార్వెల్ లేదా ఐరన్ మ్యాన్ అని తలపట్టుకుంటుంటే ఇంటర్నెట్లో ఒక కొత్త థియరీ అయితే వచ్చింది. ఆ థియరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇంకా ఆ థియరీ ఉన్న తర్వాత ఫ్యాన్స్లో ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. ఆ థియరీ ప్రకారం ఈ క్యారెక్టర్ ఇంకెవరో కాదు, కాంగ్ ది కాంక్రీట్ సంబంధించిన ఒక వేరియంట్ అని. ఇక్కడ నేను ఏమి చెప్పను, ఈ 4K ఇమేజ్ చూసారు కదా, ఇంకా మీరే కామెంట్ చేసి చెప్పండి ఈ క్యారెక్టర్ ఎవరో. ఇంకా ఈ సీన్తో పాటు మరో ఇంట్రెస్టింగ్ సీన్ కూడా ఉంది ఈ ట్రైలర్లో. అదే ప్రొఫెసర్ ఎక్స్ వాయిస్. ఈ సీన్లో మనకి ప్రొఫెసర్ ఎక్స్ యాక్టర్ ప్యాట్రిక్ సిల్వర్స్ది వాయిస్ అయితే వినబడింది. ఇంకా దీని గురించి ఆ యాక్టర్ని అడిగితే అతను ఇదే చెప్పాడు, నేనైతే 20 ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో అయితే ఉన్నాను, అందుకు నా వాయిస్ని చాలా మంది మిమిక్రీ చేయగలరు అని చెప్పారు. ఇంకా ఇతను కూడా నేను ఈ మూవీలో లేడు అని చెప్తున్నారు. ఇంకా అందరూ ఆండ్రూ గార్ఫీల్డ్ని అయితే ఇక్కడ ఫాలో అవుతున్నారు. నిజంగా అందరూ ఇలా చెప్తున్నారు, కానీ మార్వెల్ యాక్టర్స్ని నమ్మలేము అసలుకి. ఇంకా దీని తర్వాత ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఇందులో ఎలాగోలా చేసి డెడ్పూల్ని అయితే కనుగొన్నారు. ఇంకా ఇందులో డెడ్పూల్ కూడా ఉండబోతున్నాడు అని. ఇంకా దీని గురించి డెడ్పూల్ రోల్ ప్లే చేసిన రానిస్ని అడిగితే అతను ఇదే చెప్పాడు, నేనైతే ఈ మూవీ అయితే ఉండటం లేదు, ప్రామిస్ చేసి చెప్పాడు. ఇంకా దీని మీద రియాక్ట్ అవుతూ జాన్ కాంపీ ఇది చెప్పారు, ఇతనైతే ఖచ్చితంగా డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మ్యాడ్నెస్ మూవీలో లేడు అని. ఇతను మీరు గుర్తుపట్టకపోతే గుర్తు చేస్తున్నాను, ఇతన్ని స్పైడర్-మ్యాన్ నో వే హోమ్ సంబంధించి ఈ ఫొటోస్ అయితే లీక్ చేశారు. అందులో మనం డేర్ డెవిల్ని ఇంకా ఇద్దరు స్పైడర్-మ్యాన్స్ మనం చూడవచ్చు. ఇంక ఇతని ఈ ఫొటోస్ రిలీజ్ చేశారు. ఇంకా ఇతనే చెప్తున్నాడు ఇందులో లేడు అని, కానీ ఇది మొత్తం మార్కెట్ స్ట్రాటజీ కావచ్చు. ఇందులో మనకి ఖచ్చితంగా డెడ్పూల్ అయితే కనబడతాడు, మీరు భయపడకండి. ఇంకా ఈ ఇంటర్వ్యూలోని రాన్సీ ఇదే విషయం అడిగారు, డెడ్పూల్ 3కి సంబంధించిన అప్డేట్ ఇవ్వమని. దానికి అతను ఈ విషయమే చెప్పాడు, ప్రెజెంట్ అయితే మార్వెల్లో డెడ్పూల్ 3 మీద పని జరుగుతుంది, ఇంకా అంతకు మించి నేనైతే ఏం చెప్పలేను అని చెప్పారు. ఇంకా చూద్దాం ఈ డెడ్పూల్ 3 ఎప్పటి వరకు రిలీజ్ అవుతుందో. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ డిజ్నీ ప్లస్ షోస్ గురించి మాట్లాడితే నిజంగా ఈ డిజ్నీ ప్లస్ షోస్ నుండి చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ మాట్లాడదాం షీ హల్క్ షో గురించి. ఈ షో నుండి ఇలాంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఆ రిపోర్ట్ల ప్రకారం ఈ షోలో మనకి మళ్ళీ హగ్వార్డ్ ది డక్ కనపడతాడు అని. ఈ హగ్వార్డ్ ది డక్ ని మనం లాస్ట్ గా అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అయితే మనం చూసాము. ఇంకా ఈ క్యారెక్టర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మనకి షీ హల్క్ షోలో అయితే కనబోతుందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా దీని తర్వాత ఒక మేజర్ అప్డేట్ లోకి సీజన్ 2 నుండి. ఈ షో సీజన్ 2 ని మూన్ నైట్ షో డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ జస్టిన్ మిల్సన్ అండ్ హ్యారో మూన్ హెడ్ వీళ్ళిద్దరూ డైరెక్ట్ చేయబోతున్నారు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ డైరెక్టర్స్ అయితే మూన్ నైట్ తర్వాత లోకి సీజన్ 2 అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఇంకా చూద్దాం ఈ మూన్ నైట్ ఎలా ఉండబోతుందో. వీళ్ళిద్దరు డైరెక్ట్ చేశారు కాబట్టి
ఇంకా చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇంక ఇక్కడ ఎలాగో మూన్ నైట్ షో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకు నెక్స్ట్ అప్డేట్ వస్తుంది మూన్ నైట్ షో నుండి. ఈ షో నుండి లాస్ట్ వీక్ ఎంపైర్ మ్యాగజైన్ వాళ్ళు ఈ ఫోటోని షేర్ చేశారు. అందులో మనం మిస్టర్ నైట్ క్యారెక్టర్ ని మనం చూడవచ్చు. కానీ ఈ క్యారెక్టర్ ని మార్వెల్ లో డిజైన్ చేసి కామిక్ లో డిజైన్ చేసిన డిజైనర్ కి మార్వెల్ వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి పేమెంట్ చేయలేదు అని అతను రివీల్ చేశారు. కానీ ఇది మార్వెల్ కి ఇప్పుడు మామూలుగా అయిపోయింది. ఎందుకంటే మార్వెల్ మీద ముందుగానే చాలా మంది ఇలా అయితే క్లెయిమ్ అయితే చేశారు. కానీ అది మొత్తం సెటిల్మెంట్ లో అయితే మొత్తం జరిగిపోయింది. ఇంకా చూద్దాం ఇతనితో ఏమవుతుందో. ఇతనైతే మార్వెల్ కింద ఉండే ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ రైట్స్ మొత్తం అతని దగ్గర అయితే ఉండవు, అది మార్వెల్ దగ్గరే ఉంటాయి. కానీ ఇతను క్లైమ్ చేశాడు కాబట్టి ఇంకా చూద్దాం ఇతనితో ఏమవుతుందో. ఇంకా దీని తర్వాత మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు బ్లాక్ ప్యాంథర్ మూవీ రిలీజ్ అయ్యి 4 years కంప్లీట్ అయింది కాబట్టి ఈ మూవీకి సంబంధించి కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. వాటిని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది థార్ లవ్ అండ్ థండర్ మూవీ నుండి. ఈ మూవీ నుండి కొన్ని యాక్షన్ ఫిగర్స్ అయితే స్టూడియో వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. వాటిని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక్కడ మీకు మన థార్ది ఇంకా జెనీ ఫాస్టర్ది క్లియర్ లుక్ చూడడానికి దొరుకుతుంది. ఇంకా దీనితో పాటే మనకి ఈ మూవీలో వాళ్ళు ఎలా కనబడబోతున్నారు అది కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ నుండి. ఈ మూవీ నుండి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో ఫస్ట్ అప్డేట్ వస్తుంది ఆస్కార్ అవార్డ్స్ రిలేటెడ్గా. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ టీం వాళ్ళు ఆస్కార్ అవార్డ్స్తో ఒక కొత్త కేటగిరీని ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. యాడ్ అయితే చేసేసారు. అదే ఫ్యాన్ ఫేవరెట్ మూవీది. ఇంకా ఈ కేటగిరీ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఇదే హోప్ చేస్తున్నారు, ఈ కేటగిరీలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఖచ్చితంగా గెలుస్తుంది అని. కానీ మీరు ఏ మూవీని సపోర్ట్ చేస్తారు, ఇంకా మీరు ఈ కేటగిరీలో ఏ మూవీని గెలిపించాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దీని తర్వాత ఈ మూవీకి సంబంధించి స్టూడియో వాళ్ళు ఈ మూవీలో ఉన్న టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ రివీల్ చేశారు. వాటిని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అందులో మనం స్పైడర్ మ్యాన్ సూట్ ని క్లియర్ గా చూడవచ్చు. టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ సూట్ ని. ఇంకా దీని తర్వాత ఒక మేజర్ అప్డేట్ ఈ మూవీ నుండి. ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఆ రిపోర్ట్ల ప్రకారం స్టూడియో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు March 11 కి ఈ మూవీని మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి. అది కూడా తన ఎక్స్టెండెడ్ కట్ తో. అంటే ఈ మూవీలో డిలీట్ చేసిన సీన్స్ తో పాటు మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఇది అన్ని కంట్రీస్ లో అయితే రిలీజ్ కాదు, ఇది కేవలం కొన్ని కంట్రీస్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఇలా కానీ జరిగితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మళ్ళీ హైకి వెళ్ళిపోతుంది. నిజంగా ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఈ మూవీ డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో అవతార్ మూవీని బీట్ చేసేసింది. అవతార్ ది డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ $191 million అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ $194 million. ఇదైతే చాలా ఎక్కువ. ఇక్కడ నేను వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ నేను కేవలం డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు అనొచ్చు డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటే ఏమి అని. అంటే ఈ మూవీ అమెరికాలో తయారైంది కాబట్టి ఆ కంట్రీలో ఒక్కటే కలెక్ట్ చేసిన కలెక్షన్ ఇది డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం మార్వెల్ స్టూడియోస్ గురించి. ఎందుకంటే మార్వెల్ స్టూడియోస్లో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయిపోయింది. అదే హాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అయినా వన్ ఆఫ్ ది ఫేమస్ డైరెక్టర్ అయినా ఫ్రాన్సిస్ కప్పోలా మార్వెల్ గురించి ఇది చెప్పారు. మార్వెల్ వాళ్ళు సేమ్ మూవీస్ని రిపీట్ చేస్తూ తీస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఒక ప్రోటోటైప్ దొరికితే చాలు దాన్ని వాళ్ళు లాగి రిపీట్ చేస్తూ ఈ మూవీస్ని తీస్తూనే ఉంటారు అని చెప్పారు. ఇలా అయితే ఈ డైరెక్టర్ ఒకటి కాదు చెప్పిండే. హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది మార్వెల్ గురించి ఇలా చెప్పారు. ఇంకా దీని మీద మీ అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నిజంగానే మార్వెల్ ఇలా చేస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దీని తర్వాత డీసీకి సంబంధించిన అప్డేట్ తిరిగి వచ్చేస్తే ఫస్ట్ మాట్లాడుకుందాం బ్యాట్ గర్ల్ మూవీ గురించి. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఈ మూవీ సెట్ నుండి మరో మైకిల్ కిటన్ బ్యాట్మ్యాన్ ది ఒక ఫోటో అయితే లీక్ అయింది. అందులో మనం మైకిల్ కిటన్ బ్యాట్మ్యాన్ ది క్లియర్ లుక్ ని మనం చూడవచ్చు. నిజంగా ఈ మైకిల్ కిటన్ బ్యాట్మ్యాన్ ఫోటో అయితే నిజంగా ఎపిక్ లెవెల్లో అయితే ఉంది. నిజంగా నాకైతే మైకిల్ కిటన్ బ్యాట్మ్యాన్ చాలా బాగా నచ్చాడు ఈ సూట్ లో. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది బ్యాట్మ్యాన్ మూవీ నుండి. ఈ మూవీలో ఉన్న కాస్ట్ ది ఇంటర్నెట్ లో ఒక కాస్ట్ లిస్ట్ అయితే లీక్ అయింది. ఆ కాస్ట్ లిస్ట్ ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. కానీ ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడిన యాక్టర్ అదే బ్యారీ కోగన్. ఇతన్ని మీరు గుర్తుపట్టకపోతే గుర్తు చేస్తున్నాను. ఇతన్ని మనం ఎటర్నల్స్ మూవీలో మనం చూసాం. ఇంకా ఇతనైతే ముందు ఇలా చెప్పాడు, నేనైతే డీసీలో జోకర్ రోల్ ప్లే చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అని. ఇంకా డీసీ వాళ్ళు కూడా ఇతన్ని కాస్ట్ చేస్తామని చెప్పారు. ఇంకా ఈ కాస్ట్ లిస్ట్ లో కూడా ఇతను ఏ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడో అయితే రాయలేదు. ఇక్కడ కేవలం ఇదే రాశారు, అన్సీన్ అక్రమ్ ప్రిజనర్ అని మాత్రమే ఉంది. అందుకు మనకి ఈ మూవీలో జోకర్ కనబడడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా చూద్దాం ఈ మూవీలో జోకర్ కనబడతారో లేదో. నిజంగా ఈ మూవీలో జోకర్ కనబడితే నిజంగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీని స్టూడియో వాళ్ళు చైనా రిలీజ్ కావడానికి ట్రై అయితే చేశారు. ఇంకా దానికి చైనా గవర్నమెంట్ అయితే అప్రూవల్ అయితే ఇచ్చేసింది. అంటే ఈ మూవీ అయితే చైనాలో అయితే రిలీజ్ కాబోతుంది. మరో మూవీస్ ఇప్పుడైతే చైనాలో అయితే రిలీజ్ కావటం లేదు, కానీ బ్యాట్మెన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది పీస్ మేకర్ షో నుండి. ఈ షో నుండి నిజంగా చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి.
ఫస్ట్ అయితే స్టూడియో వాళ్ళు ఇది రివీల్ చేశారు, ఈ షోకి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ చేయడానికి మార్వెల్ అండ్ డీసీ కలిసి పనిచేశారు. ఇక్కడ మార్వెల్ ఫ్యాన్స్ డీసీ ఫ్యాన్స్ వేరు అనుకుంటుంటే స్టూడియోస్ మాత్రం 2 స్టూడియోస్ కలిసి ఒక ఎపిసోడ్ ని డైరెక్ట్ చేశారు. ఇక్కడ మనం ఎంత కొట్టుకున్నా సరే మార్వెల్ అండ్ డీసీ వాళ్ళు ఇంటర్నల్ గా కలిసి బాగానే పని చేసుకుంటుంటారు. ఇంకా స్టూడియో వాళ్ళు ఇది కూడా కన్ఫర్మ్ చేసేసారు, ఈ షోకి సంబంధించిన సీజన్ 2 2023 రిలీజ్ అవుతుంది అని. ఇంకా ఈ సీజన్ 2 ని కూడా జేమ్స్ గన్ డైరెక్ట్ చేస్తారు, ఇంకా దీనికి సంబంధించిన స్టోరీ కూడా జేమ్స్ గన్ రాస్తారు అని రివీల్ చేశారు. ఇంకా దీనితో పాటు ఈ షో సెట్ నుండి ఒక సెట్ ఫోటో అయితే రివీల్ చేశారు, అందులో మనం బ్యాట్మ్యాన్ డూప్లికేట్ మనం చూడవచ్చు. దీని మీనింగ్ ఈ షోలో మనకి బ్యాట్మ్యాన్ కూడా కనబడేవాడు. ఇక్కడ బ్యాట్మ్యాన్ ఎందుకు వచ్చాడు అంటే నిజంగా మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను, ఈ షో ఎండింగ్లో ఫినాలే ఎపిసోడ్లో ఒక అమేజింగ్ విషయం జరగబోతుంది. నేను ఇంకా చూడలేదు, కానీ ఎలాగోలా న్యూస్ కలెక్ట్ చేసేటప్పుడు ఎలాగోలా చూస్తాను కదా, అక్కడ నాకు స్పాయిలర్స్ అయితే దొరికాయి. అందుకు మీరు ఇంకా చూడలేదు కాబట్టి అసలు ఇంకా చూడకండి. అది అఫీషియల్గా ఇండియాలో రిలీజ్ అయిన తర్వాత మనం అందరం అన్ని ఎపిసోడ్స్ ఒకసారి చూసి ఇంకా దీని మీద డిస్కస్ చేద్దాం. సరే నా ఫ్రెండ్స్, ఇంకా దీని తర్వాత వెబ్ సిరీస్ సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అప్డేట్ వస్తుంది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 నుండి. ఇక్కడ ఎవరైనా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళందరికీ గుడ్ న్యూస్, ఎందుకంటే ఈ షోకి సంబంధించిన సీజన్ 4 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇంకా ఈ సీజన్ 4 కూడా సేమ్ మనీ హైస్ట్ ఫైనల్ సీజన్ లాగా వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 లాగా అయితే రిలీజ్ అవుతుంది. అంటే వాల్యూమ్ 1లో 4 ఎపిసోడ్స్, వాల్యూమ్ 2లో 5 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. కానీ మేకర్స్ ఇది చెప్పారు, ఈ షో డ్యూరేషన్ చాలా ఎక్కువగా ఉండబోతుంది లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తారని చెప్పారు. ఇంకా చూద్దాం ఒక్కొక్క ఎపిసోడ్స్ ఎంత డ్యూరేషన్ లో ఉంటుందో. ఇంకా ఈ వాల్యూమ్ 1 అయితే 27th మేకి అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకా ఈ వాల్యూమ్ 2 అయితే జూలై 1st అయితే రిలీజ్ కాబోతుంది. ఇదైతే ఇంత గ్యాప్ అయితే లేదు, మనీ హైస్ట్కి అయితే 3 months అయితే గ్యాప్ ఉండే, కానీ దీనికైతే అంత గ్యాప్ అయితే లేదు, కేవలం 5 weeks మాత్రమే గ్యాప్ ఉంది. ఇంకా ఎంతమంది ఎక్సైటింగ్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే ఏప్రిల్ రిలీజ్ అవుతుంది అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చూద్దాం ఎప్పటి లోపల దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవుతుందో. నిజంగా ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 కోసం నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేసి తప్పకుండా రిలీజ్ చేయండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది హౌస్ ఆఫ్ ది డ్రాగన్ షో నుండి. ఈ షోకి సంబంధించిన మేకర్స్ ఇది రివీల్ చేశారు, ఈ షోకి సంబంధించిన టోటల్ షూటింగ్ కొన్ని రోజుల ముందు కంప్లీట్ అయిపోయింది అని. అంటే దీనికి సంబంధించిన షూటింగ్ అయితే ప్రెజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రెజెంట్ అయితే ఈ షోకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అందుకు మనకి ఈ సీజన్ 1 అయితే ఈ ఇయర్ ఎండింగ్ లోపల చూడడానికి దొరుకుతుంది. ఇంకా చూద్దాం ఈ షో ఎలా ఉండబోతుందో. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది పీకీ బ్లెండర్ సీజన్ 6 నుండి. ఈ సీజన్ 6 నుండి ఒక సాడ్ న్యూస్, అంటే ఎక్సైటింగ్ న్యూసే కానీ ఫ్యాన్స్ కోసం ఒక సాడ్ న్యూస్. ఎందుకంటే ఈ సీజన్ ని ఫస్ట్ అయితే BBC ప్లాట్ఫామ్ అయితే స్ట్రీమ్ కాబోతుంది 27th Febకి. 27th Febకి అయితే పీకీ బ్లెండర్ BBC ప్లాట్ఫామ్ అయితే స్ట్రీమ్ కాబోతుంది. ఇంక ఇక్కడ స్ట్రీమ్ అయిన తర్వాత ఏప్రిల్ లేదా మేలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కావచ్చు. ఇంకా అక్కడ కూడా మనకి ఈ షో తెలుగులో చూడడానికి దొరకవచ్చు. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగా ఈ షో కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు ఫ్యాన్స్ అందరూ, ఎందుకంటే ఇది ఫైనల్ సీజన్ కాబోతుంది కాబట్టి. ఇంకా ఈ BBAలో స్ట్రీమ్ కాకుండా డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉండేది. కానీ ఏం చేద్దాం చెప్పండి, వాళ్ళు ఈ విధంగా అయితే ప్లాన్ చేశారు. ఇంకా అందుకు ఈ మంత్ 27th అయితే పీకీ బ్లెండర్స్ BBC ప్లాట్ఫామ్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకా దాని తర్వాత ఏప్రిల్ లేదా మేలో నెట్ఫ్లిక్స్ రిలీజ్ కావచ్చు. ఇంకా ఎంతమంది ఈ షో కోసం చాలా ఎక్సైటింగ్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సో నా ఫ్రెండ్స్, ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చిన అమేజింగ్ అప్డేట్స్. ఐ హోప్ మీరు పూర్తిగా అప్డేట్ అయిపోయారు అనుకుంటున్నాను. మీరు కానీ అప్డేట్ అయిపోయింటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇలాంటి వీడియోస్ మీకు తీసుకోవడానికి. అలాగే వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినందుకు. సో నా ఫ్రెండ్స్, ఇంకా అలాగే మన సోషల్ మీడియా హ్యాండిల్స్, అలాగే మన షార్ట్ ఛానల్, అలాగే మన మెయిన్ ఛానల్ అన్ని చోట్ల వెళ్ళి ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్కి 100K కావడానికి కేవలం 90K మాత్రమే ఉన్నారు కాబట్టి అందుకు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. I've been ballin' since a youngin', so I take shots. She just wanna fuck me 'cause she know I get guac. I hit the jackpot, you a mascot. I want big rocks on my wristwatch. I know why they ain't know me, so I switch plots. I've been running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never switching position, that's where money be in my bag. Gotta thank God for all the shit that I got, I never had. Now that I'm